గూగుల్ మై బిజినెస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రీ టూల్. రూ. 1 కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా క్వాలిటీ లీడ్స్ జనరేట్ చేయవచ్చు. ఎవరైనా లోకల్ రిలేటెడ్కి సంబంధించి సెర్చ్ చేసినప్పుడు మొదటగా వచ్చే రిజల్ట్స్ గూగుల్ మ్యాప్ రిజల్ట్సే. సేమ్ అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ సంబంధించి లోకల్గా సెర్చ్ చేసినప్పుడు అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇన్ సిటీ ఇలాంటి కీవర్డ్స్ నుంచి సెర్చ్ చేసినప్పుడు మనకి మెయిన్గా వచ్చే రిజల్ట్స్ గూగుల్ మ్యాప్ రిజల్ట్స్. సో ఇందులో మీరు ఫస్ట్ 3 పొజిషన్లో కూడా ఆప్టిమైజ్ ర్యాంక్ అవ్వగలిగితే ఫ్రీగా కన్సిస్టెంట్గా క్వాలిటీ లీడ్స్ జనరేట్ చేయవచ్చు. సో గూగుల్ మై బిజినెస్ సింపుల్గా చెప్పాలంటే జిఎంబి అనేది గూగుల్కి సంబంధించిన ఒక ఫ్రీ టూల్. ఇందులో మీ ప్రాపర్టీస్ గురించి ఫొటోస్, మీ అడ్రస్, మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి ఒక మినీ వెబ్సైట్ లాంటిది. ఇది ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీరే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎటువంటి డిజిటల్ మార్కెటర్ హెల్ప్ అవసరం లేదు. అండ్ ఇందులో మీరు ఫొటోస్ పోస్ట్ సేమ్ ఫేస్బుక్లో ఎలాగైతే అప్లోడ్ చేశారో ఇందులో కూడా అలాగే అప్లోడ్ చేయొచ్చు. అయితే లోకల్ రిలేటెడ్ సంబంధించి ఎవరైతే ఈ సెర్చ్ చేస్తున్నారో ఈ కీవర్డ్స్ని ఆప్టిమైజ్ ఫస్ట్ పొజిషన్లో రావాలంటే ఏ విధంగా చేయాలి, ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మనకి గూగుల్ మ్యాప్ రిజల్ట్స్కి ఏమేమి కనబడుతున్నాయో చూడొచ్చు. ఫస్ట్ మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది రివ్యూస్, ఈ రేటింగ్. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ లింక్ చూడొచ్చు, అండ్ డైరెక్షన్స్, అడ్రస్ లింక్. దీనిపై ఓపెన్ చేసేసాం. సో ఇక్కడ ఫోటో చూడొచ్చు, ఇక్కడ వెబ్సైట్ లింక్, కాల్ టు యాక్షన్ అండ్ డైరెక్షన్. ఈ గూగుల్ మై బిజినెస్ యొక్క బెనిఫిట్ ఏంటంటే క్లయింట్ ఒకసారి ఎక్కువ అర్జెంట్లో ఉంటే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలని రెడీగా ఉంటే డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఒకవేళ హెజిటేషన్ ఇంకా థింకింగ్ పీరియడ్లో ఉంటే జస్ట్ వెబ్సైట్ విజిట్ అవ్వచ్చు. సో వెబ్సైట్ విజిట్ అవ్వడం వల్ల మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే విజిట్ అయ్యారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి యాడ్స్ రన్ చేయొచ్చు. అంతేకాకుండా మనకి ఎవరు విజిట్ అయ్యారు, ఏ జెండర్ వారు, ఏ వయసు వారు, ఏ లొకేషన్ నుంచి విజిట్ అవుతున్నారు, ఇలా కస్టమర్ డేటా అంతా కూడా తెలుస్తుంది. సో జిఎంబి ద్వారా ఇంటరాక్షన్ కానీ కాంటాక్ట్ అవ్వడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీ ఫోన్ నెంబర్ అండ్ మీ ప్రోడక్ట్స్, ఇందులో మీ ప్రాపర్టీ లిస్ట్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఈ విధంగా ఇక్కడ చూసారు ఇండిపెండెంట్ హౌస్ బడ్జెట్, అండ్ ఇక్కడ విజిట్ సైట్, అండ్ ఇక్కడ కాల్ టు యాక్షన్ డైరెక్ట్ ఫోన్. సో ఎవరైతే ఈ ప్రాపర్టీస్ లిస్ట్ చేస్తారో వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ కాల్ చేయొచ్చు లేదా డైరెక్ట్ మీ వెబ్సైట్ విజిట్ చేయవచ్చు. ఈ విధంగా కస్టమర్కి చాలా ఈజీగా ఉంటుంది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రివ్యూస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ గూగుల్లో ఫస్ట్ పేజ్లో ర్యాంక్ అవ్వడానికి. సో వీలైనంత మందికి మీ రివ్యూ లింక్ జనరేట్ చేయండి. మీ క్లయింట్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీస్కి రివ్యూ లింక్ షేర్ చేసి రివ్యూస్ అడగండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్టులు. ఈ పోస్టులు వన్ ఆఫ్ ద మెయిన్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్. కీవర్డ్ని ఆప్టిమైజ్ చేసి ర్యాంక్ అవ్వచ్చు. అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, జస్ట్ వీడియో ఇచ్చారు అండ్ ఫొటోస్, కానీ ఇదే ప్లేస్లో మీ హౌసెస్ కానీ మీరు ఏదైతే సేల్ చేయాలనుకుంటున్నారో అది హౌస్ అండ్ కీవర్డ్ 2 BHK హౌస్ ఫర్ సేల్ ఇన్ సిటీ, అంటే మీరు ఏదైతే సిటీ టార్గెట్ చేస్తున్నారో సిటీ. ఈ కీవర్డ్ ఆప్టిమైజ్ చేయడం వల్ల ఆ కీవర్డ్ ఎవరైతే యూజ్ చేసి సెర్చ్ చేస్తున్నారో దానికి ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళు వీడియోస్ పోస్ట్ చేశారు కానీ దాన్ని ఆప్టిమైజ్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెల్ ఆప్టిమైజ్డ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు రివ్యూస్ కానీ, వెబ్సైట్ లింక్ కానీ, మయామి రియల్ ఎస్టేట్ కంపెనీ. అండ్ ఇక్కడ వీళ్ళ అవర్స్ వచ్చేసి ఓపెన్ 24 hours పెట్టారు. బట్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి క్లోజ్డ్ ఉంది. చాలామంది 9 to 5 వరకే పెట్టుకుంటారు. బట్ ఇక్కడ ఓపెన్ 24 hours పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు టార్గెట్ కస్టమర్ కానీ క్లయింట్ కానీ అర్ధరాత్రి 10 గంటలప్పుడు సెర్చ్ చేస్తుండొచ్చు, లేదా తెల్లారుజాము 3 గంటలప్పుడు సెర్చ్ చేస్తుండొచ్చు. ఇదే ఓపెన్ 24 hours ఉన్నప్పుడు అలా ఏ టైంకి అయితే సెర్చ్ చేస్తున్నారో ఆ టైంకి మీది ఓపెన్లో ఉన్నప్పుడు గూగుల్ మిమ్మల్ని కూడా ప్రిఫర్ చేసి ర్యాంక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా ఆల్ టైం కూడా ర్యాంక్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీరు ప్రాపర్టీ లిస్ట్ చూసుకోవచ్చు అండ్ రివ్యూస్. అండ్ ఇక్కడ మీరు పోస్ట్ చూసుకోవచ్చు. 1 day July 12 ఆల్మోస్ట్ డైలీ 1 పోస్ట్. అంతేకాదు 1 పోస్ట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ పోస్ట్ అలాగే బెస్ట్ న్యూ మయామి కాండోస్ విత్ సేమ్ ఇదే కీవర్డ్ ఆల్మోస్ట్ సెర్చ్లో కూడా ఉంటుంది. ఇదే కీవర్డ్స్ యూజ్ చేస్తుంటారు. అండ్ లెర్న్ మోర్ వాళ్ళ వెబ్సైట్కి లింక్. ఇక్కడ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ కీవర్డ్స్ యూజ్ చేసి సెర్చ్ చేశారు. అట్లా అని చెప్పి ఏదైతే ఈ కీవర్డ్ యూజ్ చేసి సెర్చ్ చేస్తున్నారో అదే కీవర్డ్ని ఎక్కువ మనం యూజ్ చేయకూడదు. అది బ్లాక్ హ్యాట్ కిందకి వస్తుంది. అయితే ఏమేమి కీవర్డ్స్ యూజ్ చేసి సెర్చ్ చేస్తున్నారు, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే అది కూడా ఫ్రీగా తెలుసుకోవచ్చు. దానిపై ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి అంటే చూడండి. సో ఆ వీడియోస్ని యూజ్ చేసి మనం మన పోస్టుల్లో కానీ మన లిస్ట్లో కానీ ఇంక్లూడ్ చేయవచ్చు. ఆ విధంగా ఆ కీవర్డ్స్కి ర్యాంక్ అవ్వచ్చు. అయితే మీ గూగుల్లో మీరే ర్యాంక్ అవ్వాలంటే మెయిన్గా మీరు చూడాల్సింది మీరు ర్యాంక్ అవ్వాలనుకుంటున్న కీవర్డ్స్కి ఎవరు ర్యాంక్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళ రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయి, పోస్ట్ ఏ విధంగా చేస్తున్నారు అనేది సింపుల్గా రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేసినప్పుడు మీ ఏరియాలో ఎవరెవరు వచ్చినారు ఫస్ట్ 3 పొజిషన్లో, ఫస్ట్ 5 పొజిషన్లో, వాళ్ళు ఫ్రీక్వెంట్గా పోస్టులు చేస్తున్నారా, ప్రాపర్టీ లిస్టింగ్ ఉందా, ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు, రివ్యూస్ ఉన్నాయి, ఎన్ని రేటింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూడండి. ఒకవేళ తక్కువ ఉంటే
ఇంకా బెస్ట్. మీరు ఈజీగా వాళ్ళని ఓవర్‌కమ్ చేసి ఈజీగా ర్యాంక్ అవ్వచ్చు. సో, ఈ కీవర్డ్స్ అనేటివి కూడా మాన్యువల్‌గా చెక్ చేయండి గూగుల్‌లో. ఎవరెవరు ర్యాంక్ అయ్యారు, ఎవరెవరు ఫస్ట్ పేజ్‌లో వస్తున్నారు, ఎన్ని రేటింగ్స్ ఉన్నాయి, ఎన్ని రివ్యూస్ ఉన్నాయని. సో, ఈ విధంగా గూగుల్‌లో ఈజీగా ర్యాంక్ అవ్వచ్చు. గూగుల్ మై బిజినెస్ అనేది ఈజీగానే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఆల్మోస్ట్ లుక్. సో, క్రియేట్ చేసుకున్న తర్వాత మీ వెబ్‌సైట్‌కి, మీ జీమెయిల్ ప్రొఫైల్‌కి ఎంతమంది ఇంటరాక్షన్ అయ్యారు, ఎంతమంది మీ ప్రొఫైల్ విజిట్ అయ్యారు, అలాగే ఏ కీవర్డ్స్ యూజ్ చేసి సెర్చ్ చేశారు, అలాగే ఎంతమంది కాల్ చేశారు, ఎంతమంది మెసేజ్ చేశారు, బుకింగ్స్ అండ్ డైరెక్షన్స్ ఎంతమంది మీ అడ్రస్ యొక్క డైరెక్షన్స్‌పై క్లిక్ చేశారు, అండ్ వెబ్‌సైట్ ఎంతమంది వెబ్‌సైట్‌పై క్లిక్ చేశారు, ఈ డేటా అంతా కూడా తెలుసుకోవచ్చు. సో, మెయిన్‌గా ఏ కీవర్డ్స్ యూజ్ చేసి సెర్చ్ చేశారో కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఏ డివైస్ నుంచి సెర్చ్ చేశారు, మొబైలా, డెస్క్‌టాపా, గూగుల్ మ్యాప్సా, గూగుల్ సెర్చా, ఇదంతా కూడా తెలుసుకోవచ్చు. దాని ద్వారా మీకు తెలుస్తది. మీ టార్గెట్ కస్టమర్ దేనికోసం సెర్చ్ చేస్తున్నారు, ఎంత యాక్టివ్‌గా సెర్చ్ చేస్తున్నారు అనేది. సో, గూగుల్ మై బిజినెస్ అనేది బెస్ట్ టూల్. మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనేది చాలామంది యూజ్ చేసేది టైమ్ పాస్ కోసం. అందులో మీరు పోస్టులు చేసి వాళ్ళని కన్వర్ట్ చేయాలంటే మీరు చాలా మందిని రీచ్ అవ్వాలి. అదే గూగుల్ మై బిజినెస్‌లో కానీ మీరు ర్యాంక్ అయితే ఆల్రెడీ కస్టమరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. సో, వెతుక్కుంటూ వస్తున్నప్పుడు మీరు గాని అదే పొజిషన్‌లో అదే టైంకి గాని ర్యాంక్ అవ్వగలిగితే క్వాలిటీ లీడ్స్‌ని జనరేట్ చేయొచ్చు. అందులో ఇది ఫ్రీ. మీరే ఓన్‌గా మేనేజ్ చేయగలరు. ఫేస్‌బుక్‌ని ఎలాగైతే మేనేజ్ చేస్తున్నారో సేమ్ గూగుల్ మై బిజినెస్ కూడా సేమ్ అలాగే మేనేజ్ చేయొచ్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.